ధర్మానికి విరుద్ధంగా ఆలోచించే దీనుడు, పాపాత్ముడైన వ్యక్తి ఉత్తమ లోకాలను పొందలేడు. ప్రమాణాలను తిరస్కరించేవాడు నరకాన్ని పొందుతాడు. వేదశాస్త్రాల్లో చెప్పబడిన అర్థాన్ని నిందించేవాడు, కామలోభాలను కోరుకునేవాడు నరకలోకానికి వెళతాడు. యస్తు నిత్యం కృతమతి ధర్మవేవాభిపద్యతే అశంకమానః కళ్యాణి సోముత్రానంత్యమశ్నుతే. ఓ కళ్యాణి, నిశ్చయ బుద్ధితో ఎల్లప్పుడూ ధర్మాన్ని సందేహించకుండా ఆచరించేవాడే పరలోకంలో అనంత సుఖాన్ని పొందుతాడు. అంటే పరమాత్మ ప్రాప్తిని పొందుతాడు. అది నిజమైనటువంటి లోకం. మనకు ఇక్కడ ఇంతే కాలం, ఇంతే మనకు చిన్నది కనుక ధర్మ ప్రమాణాన్ని ఉల్లంఘించకూడదు. ఎక్కువ కాలం ఎక్కడుంటామో దానికి మనం సరిపోవాలి, కానీ తక్కువ కాలం ఉండే చోట ఎక్కువ మనము ఆచరించాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఉండాలి. ధర్మాన్ని పాలించకుండా సర్వశాస్త్రాలను అతిక్రమించేవాడు ఎన్ని జన్మలెత్తినా సుఖాన్ని పొందలేడు. యస్య నార్షం ప్రమాణం స్యాత్, యస్య నార్షం ప్రమాణం స్యాత్ శిష్టాచారశ్చ భావిని నవైతస్య పరో లోకః, నవైతస్య పరో లోకః నాయమస్తితి నిశ్చయః, నాయమస్తితి నిశ్చయః. ఓ ద్రౌపది, ఋషి వచనాన్ని, శిష్టుల ఆచారాన్ని ప్రమాణంగా అంగీకరించిన వాడికి ఇహపరలోకాలు రెండూ లేవు. ఇది సత్యం. కనుక ఋషులు శిష్టులు చెప్పినది, ఆచరించినది పురాతనమైనదైన ధర్మాన్ని శంకించకూడదు. సముద్రం యొక్క ఆవలి ఒడ్డుకు చేరాలనుకునే వర్తకుడిని నావ తరింపచేసినట్లుగా స్వర్గం చేరాలనుకునే వారికి ధర్మమే నావ అయి ఉంది. అంటే ధర్మం వదిలి నరకాన్ని నేను ఎప్పుడు యోచన చేయను కదా అని అర్థం. ఇక్కడ ఎవరైనా నరకానికి పోతారా? నరకం కావాలనుకుంటారా? ఏది ధర్మమో ఏది ధర్మం లేదో నాకు తెలుసు అనే విధంగా చెప్తున్నాడు. ధర్మాత్ములు ఆచరించిన ధర్మము ప్రయోజనం లేదని అయితే ఈ సమస్త జగత్తు కూడా అంధకారంలో మునిగిపోతుంది కదా. ధర్మం ప్రయోజనాన్ని కలిగించకపోతే ధర్మాత్ములు మోక్షాన్ని పొందలేరు. విద్యలను అభ్యసించరు, ఎలాంటి ప్రయత్నము చేయరు. కేవలం పశువుల్లాగా జీవితాన్ని గడుపుతారు. తపస్సు, బ్రహ్మచర్యం, యజ్ఞం, స్వాధ్యాయం, దానం, రుజువర్తనం ఇవన్నీ ప్రయోజనం లేనివైతే శ్రేష్ఠుడైన వాడు ధర్మాన్ని ఆచరించడు కదా. ధర్మ సంబంధమైన ఫలాలు ప్రయోజనాన్ని కలిగించకపోతే ఋషులు, దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తారు? ఆచరించరు కదా. ఫలదం త్విహ విజ్ఞాయ ధాతారం శ్రేయసి ధ్రువం ధర్మం తే వ్యచరన్ కృష్ణే, ధర్మం తే వ్యచరన్ కృష్ణే తద్ధి శ్రేయస్ సనాతనం, తద్ధి శ్రేయస్ సనాతనం. కనుక ఓ ద్రౌపది, ధర్మఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడేనని ఋషులకు తెలుసు. కనుకనే వారు ధర్మాన్ని ఆచరించారు. ధర్మమే సనాతన శ్రేయస్సు ఉంది. ఇది సత్యం. ధర్మము నిష్ఫలం కాదు, ప్రయోజనం లేనిది కాదు. అలాగే అధర్మం కూడా ప్రయోజనం లేనిది కాదు. ధర్మానికి తగిన ఫలం ఉంది, అధర్మానికి తగిన ఫలం ఉంది. విద్యలకు ఫలము లభిస్తుంది, తపస్సుకు ఫలము లభిస్తుంది అని కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఒకసారి నీ జన్మ వృత్తాంతాన్ని గుర్తు చేసుకో. నీ సోదరుడైన దృష్టద్యుమ్నుడు పుట్టుకను కూడా గుర్తు చేసుకో. మీరు తపఫలంతోనే జన్మించారు. అర్థం కావటానికి నీకు ఈ ఉదాహరణ చాలు, చెప్తున్నాను విను. కర్మణాం ఫలమాప్నోతి ధీరోల్పేనాపి తుష్యతి
ధీరోల్పేనాపి తుష్యతి. ధీరుడైన వాడు కర్మఫలాన్ని పొందుతాడు. ఆ ఫలం అతి స్వల్పమైనా సంతోషిస్తాడు. బుద్ధిహీనులైన వారు ఎక్కువ ఫలాన్ని పొందినా కూడా సంతోషాన్ని పొందలేరు. ఫలాన్ని పొంది కూడా సంతోషం పొందలేరు బుద్ధిహీనంగా ఉండేవాళ్ళు. అటువంటి వారికి ధర్మం వల్ల పరలోకంలో కొంచెం కూడా సుఖం లభించదు, తృప్తి లేదు వాళ్లకు. సత్కర్మల వల్ల కలిగేటువంటి ఫలాలు, పాపకర్మల వల్ల కలిగే ఫలాలు అన్నీ దేవరహస్యాలని తెలుసుకో. ఈ దేవరహస్యాలను సాధారణ మానవులు తెలుసుకోలేక మోహితులవుతూ ఉంటారు. ఈ మోహంలో పడ్డవారు 1000 కల్పాలు గడిచినా కూడా శాశ్వత సుఖాన్ని పొందలేరు, దేవతల మాయను తెలుసుకోలేరు. ఆశను విడిచిన వారు, నియమంగా ఆహారాన్ని తీసుకునేవారు, తపస్సుతో పాపాలను పోగొట్టుకున్నవారు, ప్రసన్నమైన మనసులు కలవారు, ప్రసన్నమైనటువంటి మనసులు కలవారు అయిన విప్రులు మాత్రమే ఈ దేవరహస్యాలను తెలుసుకుంటారు. ఇప్పుడు నీకు ఒక మంచి మాట చెబుతున్నాను, విను. నపలా దర్శనా ధర్మః, నపలా దర్శనా ధర్మః, శంకితవ్యో న దేవతాః, శంకితవ్యో న దేవతాః, యష్టవ్యం చ ప్రయత్నేన, యష్టవ్యం చ ప్రయత్నేన, దాతవ్యం చానసూయత, దాతవ్యం చానసూయత. ధర్మఫలం తొందరగా కనిపించకపోతే అందుకు ధర్మాన్ని కానీ దేవతలను కానీ సందేహించకూడదు. దోషదృష్టి లేకుండా ప్రయత్నం చేయాలి, యజ్ఞాలు దానాలు చేయాలి. అప్పుడు ధర్మఫలం తప్పకుండా లభిస్తుంది. ఇది ధర్మశాస్త్ర విధానం. ఈ విషయాన్నే బ్రహ్మ తన పుత్రులకు చెప్పాడు. ఈ విషయం కశ్యపుడికి తెలుసు. అందువల్ల నీ సందేహం మంచులాగా నశించుగాక. ధర్మము, ఈశ్వరుడు ఇవన్నీ సత్యమని నిశ్చయించుకో. ధర్మము, ఈశ్వరుడు ఇవన్నీ సత్యమని నిశ్చయించుకో. నాస్తిక బుద్ధిని విడిచిపెట్టు. ఈశ్వరం చాపి భూతానాం, ఈశ్వరం చాపి భూతానాం, దాతారం మాచ వైక్షిప, శిక్షస్వైనం నమస్వైనం, మాతే భూత్ బుద్ధిరీదృశి, మాతే భూత్ బుద్ధిరీదృశి. ఈశ్వరుడు ప్రాణులను భరిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. కనుక ఈశ్వరుణ్ణి ఆక్షేపించకూడదు. ఈశ్వరుని అపేక్షించాలి మనము, కానీ ఆక్షేపించకూడదు, నిందించకూడదు. శాస్త్రం వల్ల, గురువుల వల్ల ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించు, ఆయనకు నమస్కరించు. మళ్ళీ ఇటువంటి బుద్ధి నీకు కలగకుండా ఉండుగాక. ఓ ద్రౌపది, ఈశ్వర భక్తుడు మనిషి అయినా ఈశ్వరుడి అనుగ్రహం వల్ల దేవత అవుతాడు. కనుక ఉత్తమమైన దైవాన్ని ఇప్పటికీ కూడా అవహేళన, ఎప్పటికీ కూడా నువ్వు అవహేళన చేయకు, ఎప్పటికీ చేయొద్దు, అవమానించకు అన్నాడు ధర్మరాజు. కృష్ణాయ పరమాత్మనే నమః. 32వ అధ్యాయం. ద్రౌపది ధర్మరాజుతో ఇలా అంది: ఓ కుంతీనందన, నేను ధర్మాన్ని అవమానించటం లేదు, నిందించటమూ లేదు. ఇక ప్రజలందరినీ పాలించే ఈశ్వరుడిని నేను ఎందుకు నిందిస్తాను? నిందించటం పాపమని నాకు తెలుసు. నేను మనస్సులో ఎంతో బాధపడుతూ ఉన్నాను, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. నన్ను అర్థం చేసుకో. నా మనసులోని మాటలను నీకు ఇంకా చెప్పాలి, చెప్పవలసి ఉంది. కనుక ప్రశాంతంగా నా మాట విను. ఓ శత్రునాశన, బుద్ధిమంతుడైన మానవుడు శాస్త్రంలో చెప్పినట్లుగా ఆచరించాలి. స్థావరాలైన వృక్షము మొదలైన వాటికి కర్మ లేదు, కానీ ప్రజలందరూ కర్మహీనులుగా ఉండకూడదు, కర్మ చేయాలి. ఆవు దూడలు తల్లి దగ్గర పాలు త్రాగి చెట్టు నీడలో విశ్రమిస్తాయి. అలాగే
జీవులన్నీ కర్మ చేస్తూనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. చేతనులు, అందులో ప్రత్యేకించి మానవులు కర్మ చేయటం ద్వారా ఇహలోక పరలోకాల్లో జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రాణులన్నీ కూడా తమ ఉన్నతిని కోరుకుంటూ ఉంటాయి. తాము చేసిన ఫలితాలను ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నాయి. ఇందుకు ఈ లోకమే సాక్షిగా ఉంది. నీటిలోని కొంగ తన ఆహారం కోసం నిరీక్షిస్తూ ఉన్నట్లుగా ప్రాణులన్నీ కూడా తమ తమ ఉన్నతిని, జీవితాన్ని ఆశ్రయించుకొని జీవిస్తున్నాయి కదా. చివరకు ధాత, విధాత కూడా సృష్టి కార్యంలో నిమగ్నమై ఉన్నారు. అకర్మణాం వైభూతానాం వృత్తిస్యాన్నహి కాచన వృత్తిస్యాన్నహి కాచన తదేవాభిప్రపద్యేత తదేవాభిప్రపద్యేత న విహన్యాత్ కదాచన న విహన్యాత్ కదాచన. కర్మ చేయకపోతే ప్రాణులకు జీవితం లేదు. అందువల్ల ఎప్పుడూ కర్మను ఆశ్రయించుకొనే ఉండాలి. కర్మను విడిచిపెట్టరాదు. అందుచేత నీకు ధర్మమైన కర్మనే చెయ్యి. అది చెయ్యటానికి బాధపడకు. కర్మ నిన్ను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండి రక్షిస్తూ ఉంటుంది. వేల కొద్ది మనుష్యుల్లో కర్మను ఎలా చెయ్యాలో బాగా తెలిసినవాడు ఒక్కడైనా ఉంటాడో లేదో చెప్పలేం. ధనవంతుడు ధనాన్ని వృద్ధి చేసుకోవటానికై, రక్షించుకోవటానికైనా కర్మ చేయవలసిందే కదా. సంపాదించకుండా తింటూ కూర్చుంటే హిమాలయ పర్వతం వంటి సంపద కూడా తరిగిపోతుంది కదా. ఉచ్ఛీదేరన్ ప్రజా సర్వాగా న కుర్యః కర్మ చేద్భువి న కుర్యః కర్మ చేద్భువి తదాఖేత న వర్ధేరన్ తథాఖేత న వర్ధేరన్ కర్మ చేద ఫలం భవేత్. ఈ భూలోకంలోని ప్రజలు కర్మ చేయకుండా ఉంటే నశిస్తారు. కర్మ ప్రయోజనం కలదై ఉండాలి. లేకపోతే ప్రజలు అభివృద్ధి చెందరు. కొంతమంది ప్రయోజనం లేని కర్మలను చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం కదా. కర్మ చేయకపోతే ప్రజలకు జీవితం ఉండదు. నాకు భాగ్యం ఉంది, అదృష్టం ఉంది అనే నమ్మకంతో మూర్ఖంగా ప్రవర్తిస్తూ కర్మ చెయ్యని వాడు నాకు ఎలాగైనా ఏదైనా లభిస్తుందిలే అని కర్మ చెయ్యని వాడు ఇద్దరూ మూర్ఖులే అవుతారు కదా. అంటే కర్మ పట్ల బుద్ధి గలవాడినే అందరూ మెచ్చుకుంటారు. ప్రారబ్ధ కర్మ ఫలమైన అదృష్టాన్నే, హఠాత్తుగా లభించిన అదృష్టాన్నే నమ్ముతూ ఏ పని చేయకుండా సుఖంగా నిద్రపోయే బుద్ధిహీనుడు నీటిలోని మట్టికుండలాగా నశిస్తాడు. కాల్చనటువంటి మట్టికుండ పొడి పొడి అయిపోయి నశిస్తుంది. అలాగే బుద్ధిహీనుడు నశిస్తాడు. అలాగే సమర్థుడై ఉండి కూడా పెంకితనం వల్లనో దుర్బుద్ధి వలనో కర్మలను ఆచరించకుండా ఉంటే అతడు దుర్బలుడి అయి, అనాథ అయి చిరకాలం జీవించలేడు. లోకంలో అకస్మాత్తుగా ఏ ప్రయత్నము లేకుండా ఎవడైనా ధనాన్ని పొందితే వాడిని హఠాత్తుగా ధనవంతుడు అయ్యాడు అని లోకులు అంటారు. అందుకోసం అతడు చేసిన ప్రయత్నం ఏదీ కనిపించదు. ఏదో చేశాడు ప్రయత్నాలు, కనిపించదు. ఓ కుంతీనందన, ఒక పురుషుడు ప్రారబ్ధవశాన లభించిన సంపదను అనుభవిస్తూ ఉంటే అది దేవుడిచ్చిందని భావిస్తారు. తాను చేసిన కర్మలను ఫలితంగా సంపదను పొందితే దాన్ని పురుష ప్రయత్నంతో సంపాదించుకున్నాడు అంటారు. ఇది మనకు లోకంలో కనిపిస్తూనే ఉంటుంది. సహజ సిద్ధంగా కర్మను ఆచరించడం వల్ల సంపద లభిస్తే మనకు ఆ సంపదను స్వాభావికమైనదిగా భావించాలి. ఇలా మానవుడు హఠాత్తుగా దైవవశాన పొందిన సంపదలను పూర్వం తాము చేసిన పుణ్యం వల్ల లభించింది అనుకోవాలి. పరమేశ్వరుడు కూడా మానవులకు వారి వారి పూర్వకర్మలను అనుసరించి సంపదలను కర్మఫలంగా అందిస్తాడు. ఒకసారి హఠాత్తుగా అందిస్తాడు,
మరొకసారి దైవవశాన్ని అందిస్తాడు. మానవుడు చేసే శుభాశుభ కర్మలను పూర్వకర్మ ఫలంగా భావించాలి. మానవుడి శరీరము ఈశ్వరుడికి సంబంధించిన కర్మలు ప్రవర్తించే సాధన వంటిది. ఈశ్వరుడు ఎలా ఆదేశిస్తే అలా మానవుడు కర్మను ఆచరిస్తాడు. ఓ కుంతినందన, ఈశ్వరుడు అన్ని ప్రాణుల చేత ఆయా పనులు చేయిస్తూ ఉంటాడు, నిజమే. ముందుగా మనస్సుతో పొందవలసిన సంపదలను నిర్ణయించుకొని ఆ తర్వాత పని ద్వారా వాటిని పొందుతాడు. అందువల్ల పురుషుడు అందుకు కారణమవుతాడు. కర్మలను లెక్కించడం సాధ్యం కాదు. గృహాలు, నగరాలు మొదలైనవి పొందటానికి పురుషుడే కారణమై ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.